దేవుని బిడ్డలకే శ్రమలు వస్తాయా? దేవుని నమ్మని బిడ్డలకు శ్రమలు రావా? చాలామంది అనే మాట, దేవుని బిడ్డలకే శ్రమలు వస్తాయి, దేవుని బిడ్డలకే శ్రమలు వస్తాయి. నో. నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి వాడికి శ్రమలు వస్తాయి. నాడిగొట్టుకున్న ప్రతి నరునికి, రక్తమాంసాలు కలిగిన ప్రతి మనిషికి శ్రమలు వస్తాయి. అంటారు కదా, బాధలు మనుషులు కాకపోతే గుడ్లకు వస్తాయా, చెట్టుకు వస్తాయా, పుట్టకు వస్తాయా అంటారు కదా. భూమి మీద బ్రతుకుతున్న యోబు గారు అంటాడు కదా, శ్రమానుభవమునకే నరులు పుట్టుచున్నారు అని. ప్రతి మనిషి తన బ్రతుకు దినాల్లో తప్పకుండా శ్రమలు ఎదుర్కొంటాడు. కానీ లోకస్తులకు వచ్చే శ్రమల కంటే దేవుని బిడ్డలకు వచ్చే శ్రమలు ఇంకొంచెం అధికం. కానీ విచిత్రం ఏంటంటే, లోకస్తులకు వచ్చిన శ్రమలు, ఆ శ్రమలు వాళ్ళని నాశనం చేస్తాయేమో, కానీ దేవుని పిల్లలకు వచ్చే శ్రమలు నాశనం చేయటానికి రావు. ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్చుకోవటానికి కృపాదేవుడిస్తాడు. విశేషం అనుభవించే ప్రతి శ్రమలో నుంచి దేవుడు విడుదల ఇవ్వటం ప్రారంభిస్తాడు. మంచిది. దేవుని బిడ్డలకి కొన్నిసార్లు ఎక్కువ శ్రమలు వస్తాయి. అందరికీ వస్తాయి, కానీ దేవుని బిడ్డలకు ఒకంత ఎక్కువ. ఎందుకు శ్రమలు వస్తాయి? 4 దివ్యమైన మాటలు. దేవుడు తన పిల్లలైన మనలను విరిచేది విస్తరణ కొరకే. నంబర్ 1 గుండెల్లో రాసుకొని, విరిచేది విస్తరణ కొరకే. 5 రొట్టెలు యేసయ్య విరిచాడు. 5,000 మంది పురుషులు తినగా, అనేక మంది స్త్రీలు పిల్లలు తినగా ఇంకా మిగిలేటట్లుగా దేవుడు కృప చూపించాడు. ఎందుకది విస్తరించింది? విరవబడింది గనుక. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా రకరకాలైన శ్రమలతో విరవబడుతున్నావా? కలవరపడకు. ఓర్చుకునే కృప దేవుని అడుగు. కలవరపడకు. ఈరోజు విరవబడుతున్నావంటే రేపు విస్తరించబోతున్నావు. విస్తరణ కొరకే దేవుడు విరుస్తాడు. అవునా? చూడండి, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 1వ వచనం, అలాగే అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 19, 20 వచనాలు నేను చదువుతాను. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ, సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. నెక్స్ట్, చెదిరిపోయిరి. ఎక్కడెక్కడ చెదిరిపోయారు? 1వ వచనం. సువార్తికుడైన స్టెఫెను వలన కలిగిన శ్రమలను బట్టి యెరూషలేములో ఉన్న సంఘానికి హింస కలిగింది. సంఘం చెదిరిపోయింది. ఎక్కడి నుండి? యెరూషలేములో ఉంది. యెరూషలేములో నుండి యూదయ, సమరయ దేశాలకు చెదిరిపోయింది. యెరూషలేములో ఉన్న ఒక్క సంఘాన్ని విరిస్తే ఇప్పుడు ఆ సంఘం 3 సంఘాలుగా విస్తరించింది. యెరూషలేం, యూదయ, సమరయ. విన్నారా? ఒక సంఘం 3 సంఘాలుగా విస్తరించింది. 11వ అధ్యాయం 19, 20 వచనాలు ఒకసారి చూడండి. అపోస్తల కార్యం 11వ అధ్యాయం 19, 20 వచనాలు. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యము బోధింపక ఫెనికే, కొప్రా, అంతియోకియా ప్రదేశముల వరకు సంచరించేది. విన్నారా? ఒక సంఘం 3 సంఘాలైంది. ఆ ఒక్క సంఘం ఇక్కడ 7 ఫెనికే, కొప్రా, అంతియోకియా 6 సంఘాలైంది. ఒక్క సంఘం ఇంకొక 5 సంఘాలను కన్నది. విరవబడటం విస్తరణ కొరకే. ఓ దివ్యమైన మాట చెప్తాను. ఓ రోజు ఓ భక్తి కలిగిన దైవజనుడు ఓ గ్రామం గుండా వెళ్తున్నాడు. ఆ గ్రామంలో అంతా తాగుబోతులు, తిరుగుబోతులు, గంజాయి బ్యాచి, అదే బ్లేడ్ బ్యాచ్ అంటారే, బ్లేడ్ బ్యాచి, కోడి పందాల బ్యాచి, బెట్టింగుల బ్యాచి,
సకల విధాలైన దుర్గుణాలు కలిగిన బ్యాచ్. అది మొన్న సంక్రాంతి టైంలో కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు జరిగాయి. నేను అవే దినాల్లో వెళ్ళాను. ఒక ఆయన వచ్చాడు, అయ్యగారు మన కోడి పందాల్లో ఓడిపోయి 10 లక్షల రూపాయలు నష్టం వచ్చింది అయ్యగారు, నా కొరకు మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు. దేని కొరకు ప్రార్థన చేయాలయ్యా? ఈసారి కోడి పందాల్లో గెలిచేటట్టుగా. చూడండి, మమ్మల్ని కోడి పందాల్లో గెలిపించడానికి పెట్టుకున్నట్టున్నారు పాస్టర్లుగా. కోడి పందాల్లో గెలిచేటట్టుగా గట్టిగా ప్రార్థన చేయండి. ఈ బ్యాచ్ ఉంటారు, త్రాగుతూ తిరుగుతూ తందనాలాడుతూ చీకటి కార్యక్రమాలు చేస్తూ బ్రతికే గ్రామం ఆ గ్రామం. ఆ గ్రామాన్ని చూసి దైవజనుడు అన్నాడట, దేవా ఈ గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురవాలి ప్రభువా, పంటలు ఫుల్గా పండాలి నాయన, ఈ గ్రామస్తులు వేరే ఊర్లకి వెళ్ళకూడదు ప్రభువా, వెళ్లకుండా ఉండాలంటే సమృద్ధిగా వర్షం కురవాలి, పంటలు ఫుల్గా పండాలి అని ఆ గ్రామాన్ని దీవించాడట. ఆ పక్కెంటున్న శిష్యుడు, దైవజనుడు ఈ గ్రామాన్ని దీవించాడే, సరేలే దేవుడు నీతిమంతులను అనీతిమంతులను ప్రేమిస్తాడు కదా, ముందుకు కదిలారు. కొంత దూరం పోయిన తర్వాత ఓ భక్తి కలిగిన గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో వాళ్ళు కూర్చున్న లేచిన దేవుడు, ప్రార్థన, పరిశుద్ధత, పరిశుద్ధాత్మ, దేవుడనే పిచ్చి ప్రేమతో బ్రతికేవాళ్ళట. ఏ దురలవాట్లు వాళ్ళకి లేవట. నీతికి నిలువుటద్దం, పవిత్రతకు మారు పేరు. వింటున్నారా? పరిశుద్ధతకు ప్రతిరూపం ఆ గ్రామ ప్రజలు. ఆ గ్రామాన్ని చూసి దైవజనుడు చేయి జాపెట్లా అన్నాడట, దేవా ఈ ఊర్లో సొక్క శనుగు కూడా పడకూడదు నాయన, కనీసం తుంపర్లు కూడా పడకూడదు నాయన, ఈ ఊర్లో పాడి పంటలు అస్సలు పండకూడదు ప్రభా, ఈ ఊరు వాళ్ళంతా బతుకు తెరువు నిమిత్తం నలుదిక్కుల చల్లాచెదురైపోవాలి ప్రభా అని ప్రార్థన చేశాడంట. ఈ పక్కెంటున్న విశ్వాసి అంటాడంట, పాస్టర్ గారు అసలు మీకేమైనా ఆలోచన ఉందా? భక్తి లేని గ్రామాన్ని చూసాము, దీవించారు. భక్తి కలిగిన గ్రామాన్ని చూసి వర్షమే పడవద్దు అన్నారు. ఏం పాస్టర్ గారు ఏంటి ఇట్లా అన్నారు అంటే, అప్పుడు పాస్టర్ గారు అన్నాడట, ఒరే ఈ భక్తి కలిగిన గ్రామం మీద వర్షం పడకుండా ఉంటే, పాడి పంటలు సరిగ్గా పండకపోతే వీళ్ళు నలుదిక్కులా చెదిరిపోతారా. వీళ్ళు చెదిరిపోయి ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ భక్తిని 10 మందికి పంచుతారు, విశ్వాస వీరులను తయారు చేస్తారు, ప్రార్థన పరులను తయారు చేస్తారు. వీళ్ళు విరవబడితే క్రైస్తవం విస్తరిస్తుంది. మరి ఆ ఊర్లో ఎందుకు వర్షాలు పడాలనుకున్నారు? ఆ ఊరులు పొరపాటున పక్కం టూర్కి వెళ్ళకూడదురా నాయన. చెడిపోయిన కోతి వనమంతా జడగొట్టింది అంటారుగా. ఆ చెడిపోయినోడు 10 ఊర్లకి వెళ్తే 10 ఊర్లు జడగొడతాడురా నాయన. ఆ చెడిపోయినోడు వేరే ఊరు వెళ్ళకూడదు, చెదరగొట్టబడకూడదు. చెడిపోయినోడు చెదరగొట్టబడకూడదు. భక్తి కలిగిన వాడు చెదరగొట్టబడితే తన భక్తిని ప్రపంచ దేశాలకు అందిస్తాడు. చెదరగొట్టాడా? విరుస్తున్నాడా? విరిచేది విస్తరణ కొరకే, భయపడకవు. రెండో మాట చెప్తాను, దంచేది దీనత్వం కొరకే, దంచేది దీనత్వం కొరకే. 24 సంవత్సరాల సేవలో దేవుడు దంచాడు. పూర్తయింది అనుకుంటున్నారా? ఎప్పటికీ దంచుతూనే ఉన్నాడు. మీకు తెల్లబట్టలు వేసుకొని కనపడతాం, బయట జనాలకు కనపడేటప్పుడు అబ్బా జెర్మియానికి ఏ బాధలు ఉంటాయి, జ్యోతక్కకి ఏ బాధలు ఉంటాయి, అబ్బా వీళ్ళకి ఏం బాధలు ఉంటాయి అనుకుంటారు. అఫ్కోర్స్ దేవుని కృప ఉంది. చెప్పమంటారా? టిల్ డేట్ ఎప్పటికి కూడా పరిస్థితుల ద్వారా దంచుతున్నాడు, మనుషుల ద్వారా దంచుతున్నాడు, శత్రువుల ద్వారా దంచుతున్నాడు, మిత్రుల ద్వారా దంచుతున్నాడు, నమ్మిన వాళ్ళ ద్వారా దంచుతున్నాడు. ఒక రకంగా కాదు, ఎన్ని రకాలుగా దంచాలో మీ అన్నను నన్ను దేవుడు దంచాడు. అయిపోయింది అనుకున్నారా? ప్రభువుని చేరుకుని ఆ రోజు వరకు దంచుతూనే ఉంటాడు. అయితే ఎంత దంచినా
ఓర్చుకోవటానికి కృప కూడా ఆయన ఇస్తాడు. ఆ ధైర్యం ఉంది. ఎందుకు దంచుతాడో తెలుసా? దంచేది దీనత్వం కొరకే. దీనత్వం కొరకే దంచుతాడు. మీకు తెలుసు కదా, గోధుమలు మెత్తగావాలంటే ఏం చేయాలా చెప్పండి? పాత రోజుల్లో రోలు రోకలు ఉండేది. ఏమండి, అటొకన్నా ఇటొకన్నా నిలవబడి, ఇక చూడండి ఈరోజు అది జనాలకు తెలియదు కానీ ఏమంటారు దాన్ని, రోకలతో అంతెత్తు నుంచి ధనామని వేస్తాడు. పాపం ఆ గింజ అల్లాడిపోతాం. అదే ప్రాణం ఉన్న గింజ అయితే చేతులెత్తి దండం పెట్టేది. దండం పెట్టేటప్పుడు దంచేవాడు అంటాడు, ఒక గోధుమ గింజ రొట్టె కావాలనే ఆశ నీకుందా? ఉందయ్యా, లేకేం రొట్టెను కావాలా? రొట్టెను కాకపోతే గోధుమ గింజలు ఎవరికి పనికి వస్తాయి? మరి రొట్టె కావాలంటే మెత్తని పిండి కావాలి కదా రొట్టెకి. అవును, మెత్తని పిండి కావాలి. మెత్తని పిండి కావాలంటే నీవేం చేయబడాలి? దంచబడాలి. దంచబడాలి. క్రైస్తవుడా, నన్ను దంచేదైనా నిన్ను దంచేదైనా నాశనం చేయటానికి కాదు, నువ్వు మెత్తని పిండిగా మారటానికి. నీవు అనేకుల ఆకలి తీర్చే ఆహారంగా, నైవేద్యంగా నువ్వు మారాలంటే మెత్తని పిండివి కావాలి. అందుకనే భక్తుడైన దావీదు గారు కీర్తనలో ఇలా అంటాడు. 40వ కీర్తన 17వ చరణంలో భక్తుడైన దావీదు గారు ఈ రీతిగా అంటాడు, నేను శ్రమల పాలై దీనుడినైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. ఆమేన్. బా, ఎంత దివ్యమైన మాట తమ్ముడు, చెల్లి. దావీదు అంటున్నాడు, నేను శ్రమల పాలై నాశనమైతిని అని అల్లా. లోకస్తులకు శ్రమలు వస్తాయి, అవి వాళ్ళ నాశనం చేస్తాయి. తమ్ముడా, నీకొచ్చే శ్రమలు నిన్ను నాశనం చేయవురా. చెల్లి, నీకొచ్చే శ్రమలు నేను నీ జీవితాన్ని ముగించో, శాపానికి అప్పగించో. నీకెదురయ్యే ప్రతి శ్రమ, దావీదు అంటాడు కదా, నేను శ్రమల పాలై దీనుడనైతిని. బా, దావీదు, ఈ దీనత్వం నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? నా వైపు చూడండి. దావీదు, ఈ దీనత్వం నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? శ్రమలలో దంచి 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 దంచబడిన గోధుమలు మెత్తని పిండైనట్లుగా శ్రమలలో దంచి నన్ను దీనుడిగా మార్చాడు. మరి తర్వాత ఏం చేశాడు? ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. బిడ్డా, నీ దేవుడు నిన్ను గూర్చి ఏమని తలంచుకుంటాడో తెలుసా? ఇన్నిసార్లు నా బిడ్డను దంచే కదా, వీడికి ఏ ప్రతిఫలం ఇవ్వాలి? నన్ను నమ్ముకున్న నా కుమార్తె నేను ఇలా దంచే కదా, నా కుమార్తెకు నేనే ప్రతిఫలం ఇవ్వాలి? శ్రమల బంధకాలలో ఎంతగా దంచుతూ వచ్చా కదా, నా బిడ్డకి ఏ ప్రతిఫలం ఇచ్చి తన బాధకు నివారణ కలుగు చేయాలని దంచిన ప్రతిసారి దేవుడు తన మనస్సులో నిన్ను తలస్తూ బహుమానాన్ని దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. యెషయికి పుట్టిన 8 మంది కుమారుల్లో ఎక్కువగా దంచబడింది దావీదే. ఎక్కువ ఆశీర్వాదం పొందింది కూడా దావీదే. ఆమేన్. యాకోబుకు పుట్టిన 12 మంది కుమారుల్లో ఎక్కువగా దంచబడింది యోసేపే. ఎక్కువగా దీవించబడింది యోసేపే. ఎక్కువ దంచుతున్నాడా? భయపడకో, భయపడకో. ఎంత దంచబడ్డావో అంత మహిమ దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. 3వ మాట, విరిచేది విస్తరణ కొరకే. 2వది, దంచేది దీనత్వం కొరకే. 3వది, తగ్గించేది తేజస్సు కొరకే. విన్నావా? తగ్గించేది తేజస్సు కొరకే. కొన్నిసార్లు నా బంధువులు, నా రక్త సంబంధికులు, నాకింత బలం ఉంది, కొందరు జనబలాన్ని బట్టి అతిశయపడతారు, మరికొందరు ధనబలాన్ని బట్టి అతిశయపడతారు, మరికొందరు పేరు ప్రఖ్యాతుల బలాన్ని బట్టి అతిశయపడతారు. దేవుడే కొన్నిసార్లు తన చిత్తానుసారంగా తగ్గిస్తాడు. ప్రాణానికి ప్రాణం అని అనుకున్న వాళ్ళు నీకు దూరం అయిపోతారు. ప్రాణం తీసే బద్ధ శత్రువులుగా మారిపోతారు.
కలవరపడకు. నీకు ఒక మాట చెప్తాను. గిద్యోను మిద్యానీయుల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు 32,000 మందితో వెళ్ళాడు. ఎంతమంది చెప్పండి? 32,000 మందితో వెళ్ళాడు. చివరికి యుద్ధంలో మిగిలింది ఎంతమందో తెలుసా? 300 మందే. ఎంత విచిత్రం! 32,000 ఎక్కడా, 300 ఎక్కడా? 32,000లో కనీసం దశంభాగం కూడా లేదు. 32,000లో 3,000 మంది కూడా లేరు. ఎంతమంది? జస్ట్ 300 మంది మిగిలారు. తగ్గించారు. దేవుడు తగ్గించాడు. ఎందుకు తగ్గించాడో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాసింది. 7వ అధ్యాయం 2వ వచనం. ఎందుకు దేవుడు తగ్గిస్తాడు చూడండి. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిననుకొని నా మీద అతిశయపడుదురేమో. విన్నారా? ఈ 32,000 మంది నీతో పాటు యుద్ధానికి వస్తే మేము 32,000 మంది గనుక మేము గెలవగలిగాం. మా బాహుబలం, మా శక్తి సామర్థ్యాలు మమ్మల్ని గెలిపించాయి అని అంటారు. అందుకని తగ్గించడం కూడా ఎంత దారుణంగా తగ్గించాడో చూడండి. 32,000 మందిని 300 మందికి తీసుకొచ్చారు. 300 మంది గెలిచిన తర్వాత ఎవరు గెలిచారన్నారు? యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం. యెహోవాకు విజయం, గిద్యోనుకు విజయం. యెహోవానే నామ సంకీర్తన చేశారు. తమ్ముడు, తగ్గిస్తాడు. ఒకప్పుడు నీ ఇంటికి వచ్చిపోయే బంధువులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు తగ్గిపోయారు కదా. ప్రాణానికి ప్రాణం అన్నవాడే ప్రాణం తీసే శత్రువు అయ్యాడు కదూ. నీ సొంత ఇంటి వారే నేను మోసం చేశారు కదూ. మా బంధుబలం ఎంత అని అనుకుంటే ఆ బంధువులే ఈరోజు రాబంధులై ఒంటరిగా మిగిలిపోయావు కదూ. ఈ జనబలం ఎందుకు తగ్గించాడో తెలుసా? తేజస్సు కోసమే తగ్గించాడు. ఒకరోజు నువ్వు అంటావు, యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం, యెహోవాకు విజయం, యెహోవా నాకు విజయము దయచేశాడు. ఒకవేళ మనుషుల ద్వారా నీకు విజయం కలిగితే మా నాన్న ఆశీర్వదించాడు అనేవాడివేమో. మా అమ్మ ఆశీర్వదించింది, మా చుట్టాలు సహాయం చేశారు, మా అన్నదమ్ములు ఎవరో సహాయం చేశారు. నీ దేవుడు ఎవరో తెలుసా? తన మహిమను మరి ఎవ్వరికీ ఇచ్చే దేవుడు కాదు. తగ్గిస్తుంటే కలవరపడుకో. వాళ్ళందరూ దూరం అయ్యే కొద్దీ దేవుని ప్రేమ నాకు దగ్గరవుతుంది. ఆ ధైర్యంతో దేవుని సన్నిధిలో బ్రతుకుదువుగాక. శ్రమలందరికీ వస్తాయి, దేవుని బిడ్డలకి వస్తాయి. కానీ దేవుని బిడ్డలకు ఒకంత ఎక్కువ వస్తాయి. ఎందుకు వస్తాయో తెలుసా? విరిచేది విస్తరణ కొరకే, రైట్? దంచేది దీనత్వం కొరకే, ఎస్. తగ్గించేది తేజస్సు కొరకే. ఆఖరి మాట, గాయాలు కలుగు చేసేది గుణపరుచుట కొరకే. ఇది రైమింగ్ కాదు సుమి. మీ అన్నను నేను, మీ కుటుంబ సభ్యుడిని, మీ ఇంటికి పెద్ద కొడుకుని, మీ తమ్ముణ్ణి, మీ కొడుకుని అనుభవించి చెప్తున్న మాట. గాయాలు చేస్తాడు. శరీరానికి గాయాలు కాదు, గుండెకు గాయం అవుతుంది. దేవుడే తన చిత్తానుసారంగా గాయాలు కలుగు చేస్తాడు. సామెతల్లో ఒక చోట రాయబడి ఉంటుంది, రెఫరెన్స్ రాయని తెలిసిన వాళ్ళు, గాయములు చేయు దెబ్బలు అంతరంగములో జొచ్చి చెడుతనాన్ని బయటకు తీస్తాయట. మనిషే బహు చెడుతనంతో బ్రతికాడు. మీకు తెలుసా? ఆ చెడుతనంతో బ్రతికిన మనిషిని దేవుడు అనకుండా వీడిని ఎలాగైనా నా తట్టు తిప్పుకోవాలి, ఏం చేస్తే నా తట్టు తిరుగుతాడు, దేవునికి తెలియదేం కాదు కదా. అషూరు రాజులను పంపాడు, సంఖ్యలతో బంధించారు, బబులోను దేశానికి చెరగా తీసుకుని వెళ్ళారు. చెరసాలలో ఉన్నప్పుడు దేవుడైన యెహోవాను తెలుసుకొని పశ్చాత్తాపడి తన దేవుని బతిమాలుకోవటం ప్రారంభించాడు. గుణపరచబడ్డాడు.
గుణపరచబడిన తర్వాత మరలా రాజ్యాన్ని తిరిగిచ్చాడు. ఇజ్రాయేలు రాజ్యాన్ని, యోధా రాజ్యాన్ని 42 మంది రాజులు పరిపాలన చేస్తే అందరికంటే ఎక్కువ కాలం పరిపాలన చేసిన రాజు ద గ్రేట్ మనష్షే 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇప్పుడు మనష్షేని అడుగుతా, మనష్షే ఆ సంఖ్యలు ఎందుకయ్యా, ఆ గాయాలు ఎందుకయ్యా, ఆ చెరసాల పాలు ఎందుకు అయిపోయావయ్యా, దేవుడు ఎందుకు నిన్ను దెబ్బ కొట్టాడయ్యా అంటాడు. ఈ గాయాలు నన్ను గుణపరచడానికే కొట్టాడు, కానీ ఈ గాయాలు, వింటున్నారా, ఈ గాయాలు నన్ను నాశనానికి అప్పగించడానికి దేవుడు అనుమతించలా. గాయం కలుగు చేసిన వాడు ఆయనే, గాయాన్ని మాన్పినవాడు ఆయనే. తమ్ముడు, ఏ గాయమైంది, ఆ గాయాన్ని దేవుడే మాన్పుతాడు. గుణపరచబడిన తర్వాత ఎవ్వరికి ఇవ్వనంత ప్రభావం దేవుడు నీకు ఇస్తాడు. గతంలో ఎప్పుడు పొందుకొని దీవిన దేవుడు నీకు ఇస్తాడు. వాక్యం ఉంటుంది కదా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం, అయినా వాటన్నిటిలో నుండి యెహోవా వానిని తప్పిస్తాడు. యేసయ్య శిలువ మరణానికి అంత ధైర్యంగా ఎందుకు వెళ్ళాడో తెలుసా? సమాధిలోకి అంత ధైర్యంగా ఎందుకు వెళ్ళాడో తెలుసా? యోనా 3వ దినాన చేప గర్భంలో నుంచి బయటకు వచ్చినట్లుగా సమాధి గుండె చీల్చుకొని బయటకు వస్తాడు అన్న సంగతి ఆయనకి తెలుసు గనక శిలువ మరణానికి కూడా ధైర్యంగా వెళ్ళాడు. శిలువ మరణం లాంటి శ్రమలు నీకు ఎదురవుతున్నాయా? ఈరోజు శిలువ, రేపు సింహాసనం రాబోతుంది. ఈరోజు శిలువ, రేపు నీ బ్రతుకు విలువ కలిగినదిగా మారబోతుంది. ఈరోజు సమాధి, రేపు పునరుద్ధానం నీ కొరకు కాచుకున్నది. ఎందుకు భయపడ్డావు? ఎందుకు భయపడుతున్నావు? రాత్రి ఏడ్చావా? చెల్లి, నీ తమ్ముడు, రాత్రి ఏడ్చావా? నీ తల కింద పెట్టుకున్న తలదిండు తడిచిపోయిందా? నీ ఏడ్పు 10 మంది వింటారేమోనని నోట్లో చీర కొంగు కక్కుకొని, నోట్లో చీర కొంగు కుక్కుకొని నీ ఏడ్పు శబ్దం వినబడకుండా అల్లాడిపోతూ ఉన్నావా? పిరిచాడా? విస్తరించబోతున్నావు. దంచాడా? దీనత్వాన్ని స్వతంత్రించుకోబోతున్నావు. విశ్వసించు, ప్రభు పలికిస్తున్న ప్రతి మాట విశ్వసించు. తగ్గిస్తున్నాడా? తేజస్సును అనుభవించబోతున్నావు. గాయాలు కలిగాయా? గుణపరచబోతున్నాడు. సిలువకెక్కావా? సింహాసనం కూర్చోబోతున్నావు. ఇట్టి కృప దేవుడు మన ఒక్కొక్కరికి దయచేయునుగాక. చిన్న ప్రార్థన. ఏ బంధకాల మధ్యలో ఉన్నా విడుదల కలుగు చేసేటట్టు ప్రార్థిస్తాను. తండ్రి, మాతో మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటకై స్తోత్రాలు. మా బ్రతుకులో ఎదురయ్యే ఏ శ్రమ నాశనం కొరకు వచ్చింది కాదు, నీ మహిమ కొరకే అనుమతించావు. నీ మహిమ కొరకే అనుమతించావు. నీ మహిమ కొరకే అనుమతించావు. నేటి సిలువ, రేపు సింహాసనం. నేటి సిలువ, రేపటి సింహాసనం. ఈ వాక్యం ఒక్కొక్క బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చుదురుగాక. ఏ బంధకాల మధ్యలో, ఏ శ్రమల మధ్యలో దంచబడుతున్నారో, ఏ బంధకాల మధ్యలో కాల్చబడుతున్నారో, ఏ పరిస్థితుల మధ్యలో విరవబడుతున్నారో, బిడ్డలకు ఏ గాయాలు కలిగాయో, గాయాలు కలుగు చేయువాడవు నీవే, వాటిని మాన్పు వాడవు నీవే. చేతులెత్తి దీవిస్తూ ఒక్కొక్క బిడ్డను ఇహమందు పరమందు సింహాసనం మీద కూర్చోబెట్టి మీరే మహిమ పొందమని యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.